హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి నాన్ వెజ్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. అదేమిటంటే మటన్ కర్రీ అండి. చాలా ఈజీగా సింపుల్గా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మటన్ కర్రీని తయారు చేసుకుని వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ కానీ, మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు కానీ చాలా ఈజీగా సింపుల్గా ఈ కర్రీని తయారు చేయవచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా మటన్ కర్రీని మంచి రుచిగా చేసుకోవాలంటే ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 2 ఫలవాకులు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 చిన్న దాల్చిన చెక్కలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ద్వారగా ఎగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. ఇలా ఫ్రై అయిన వాటిలో 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ఒక టమాటాని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు ఈ విధంగా 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఒక 1/2 కేజీ మటన్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని కడుక్కొని పెట్టుకోవాలి. ఈ విధంగా కడుక్కున్న మటన్ని ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మిశ్రమంలో 1 స్పూన్ పసుపు వేసుకుని స్పూన్ల కారం వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు అయిన తర్వాత బాగా ఫ్రై అయిన ఈ మటన్ కర్రీలో 1 గ్లాస్ వాటర్ నీళ్ళు పోసి ఒకసారి అంతా కలిపేలా కలుపుకోవాలి. ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీతో ఉల్లిపాయతో పాటు ఫ్రై చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 నిమిషాలు ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది ఎటువంటి స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 6 విజిల్స్ వేయించుకోవాలండి. మటన్ అనేది కొంచెం ముదురుగా ఉంటే మరో 2 విజిల్స్ వేయించుకోవాలి. మూత తీసి చూస్తే కర్రీ అనేది నాకు పర్ఫెక్ట్గా తయారైనదండి. ఈ మటన్ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.